ఉన్నది చిన్ని ఒక్కతే. దానికేమైనా అయితే నేను తట్టుకోలేను. ఆ గండం తప్పిపోవాలంటే నువ్వు రావాలి. నువ్వు కొట్టినా తిట్టినా సరే ఈ ఒక్కసారి రాద్దా, నీకు పుణ్యం ఉంటుంది. ఇదే మంచి అవకాశం. దీన్ని మళ్ళా ఈ ఇంట్లోకి రప్పించడానికి, నా గుప్పిట్లో ఎట్టుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను. ఒక్క మాట చెప్తాను, దానికి నువ్వు ఒప్పుకుంటేనే నేను ఆడికొత్తాను. ఒప్పుకుంటానత్తా, నువ్వేం చెప్పినా వింటా. ఆడ పూజ అయిపోగానే నువ్వు నీ సెల్లి మళ్ళీ నా ఇంటికొచ్చేయాలి, తెలిసిందా? ఏటి వచ్చేస్తారా? నేను ఏది చెప్తే అది ఎదురు చెప్పకుండా చెయ్యాలా? చేస్తావా? ఫంక్షన్ అయిపోగానే నువ్వు నీ సెల్లి ఈడ కొత్తాను అంటేనే, ఇక నుంచి నేను చెప్పినట్టు ఇంటాను అంటేనే నేనొత్తాను. ఆలోచించుకో. సరే అత్త, చిన్నికి ప్రాణగండం తప్పితే చాలు. నువ్వేం చెప్తే అది చేస్తా. మాటలతో కాదు, మాటిచ్చి చెప్పు. సరస్సు ఇంకా రాలేదేంటి తాత? నాతో చెప్తే వెళ్ళనివ్వనని చెప్పకుండా వెళ్ళినట్టుంది రాక్షసి. నేను వెళ్ళిరానా తాత? ఎక్కడికి? ఆ నాగమని ఇంటికే. అక్కడున్నది ఆడవాళ్ళు కాదు. అనవసరంగా నీ వాల్యూ కూడా పోతుంది. సరస్సు మొండిదిరా తాత, సాధించేసింది చూసావా? సంతోషం. ఇప్పుడు సరస్సు మనసు స్థిమితపడుతుంది. వెళ్ళి అక్షింతలు వేయండి. రండి మామయ్య.
సెల్లాయి సీమంతం మా ఇంట్లోనే చేయాలి బావా. సరస్సు పుట్టినప్పుడు ఇంట్లో పరిస్థితులు బాలేక చేయలేకపోయాం. ఇప్పుడు కూడా ఆ, ఇప్పుడు మాత్రం పరిస్థితులు ఏం బాగున్నాయని ఆయన అన్నయ్యకి ఆ మాత్రం తేల్దా ఏటి? ఎక్కడ జరిగితే ఏట్లేమ్మా, మీరిద్దరూ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. అసాల్దా అదే మాకు సంతోషం. ఎక్కడికి పోతాయే? వాళ్ళతో పాటు మళ్ళీ మన్నిటికి నడుసొత్తాయి. నువ్వు గమ్మునుడు. చిన్ని నా ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒప్పించగలనా? అక్క, మామయ్య పదండి మామయ్య, హోమంలో కూర్చుంది కానీ రాత్తా. పదమ్మా. రండి పెద్దయ్య, మీరు కూడా పదండి. డ్రైవర్, మేడం. నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేయి. అలాగే మేడం. ఏంటిదంతా? ఆ బంగ్లా ఎలా ఉంది? నాతో కొనిపించడానికి తీసుకొచ్చావా? కాదు, పోనీ నువ్వు కొంటున్నావా? ఆల్రెడీ ఒకరు కొనేశారు. హ, ఎవరు? మీ ఇంట్లోనే ఒకరు కొన్నారు. నా ఇంట్లోనా? నాకు తెలియకుండానా? హ్మ్? నో, దట్స్ జస్ట్ ఇంపాసిబుల్. నేను నీ ఫ్రెండ్ని. అబద్ధం చెప్తానా వాగ్దేవి? మా ఇంట్లో నాకు చెప్పకుండా ఇంత పెద్ద బంగళా కొనేవాళ్ళు ఎవరున్నారు కాచాయిని? మీ ఆయన. మిస్టర్ విక్రమనేని అరుణ్ ప్రసాద్. నీకేదో ఫేక్ న్యూస్ వచ్చింది కాచాయిని. ఆయన ఏంటి వేరే బంగళా కొండవేంటి? నాన్ సెన్స్. పదా. నేను నిజమే చెప్తున్నాను వాగ్దేవి. రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళి ఈ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో చెక్ చేసుకో. అమ్మిన వాళ్ళు నా ఇంటి పక్కనే ఉండే చౌదరి గారు. అసలు ఆయన ఏదైనా కొంటే నేను కొనాలి తప్ప ఆయనంతటా ఆయన ఇప్పటిదాకా ఏది కొనలేదు. ఇలాంటి వాటి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది ఆయన కొన్నారంటే ఎందుకో. చిన్నిల్లేమో. కాచాయిని,
నేను నీ ఫ్రెండ్గానే చెప్తున్నాను వాగ్దేవి. ఇన్నాళ్లుగా మీ ఇద్దరి మధ్య ఎటువంటి అనుబంధం లేదు. ఏళ్ల తరబడి ఏ మగాడైనా భార్యకు దూరంగా ఎలా ఉండగలడు? నీకు తెలియకుండా ఇంత పెద్ద ప్రాపర్టీ కొన్నాడంటే నీకు తెలియకుండా సీక్రెట్గా ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నాడేమో. నువ్వు నెంబర్ 1గా ఉండాలి అనుకుంటుంటే మీ ఆయన నెంబర్ 2ని వెతుక్కుంటూ ఉండొచ్చుగా. ఎక్కడి పల్లెటూరు, ఎక్కడి మహానగరం, ఎక్కడ కూలిన కాపురం, ఎక్కడ వెలగబెట్టిన సంసారం. ఏంటి ఇలా జరుగుతోంది కాచాయిని? నేను ఆయనకి ఏం అన్యాయం చేశాను? ఒక స్త్రీగా తన ఉనికిని నిలబెట్టుకోవడమే నేరమా? ఈ పురుష అహంకారం స్త్రీ వ్యక్తిత్వాన్ని పాతాళానికి తొక్కేయాలని చూస్తుందా? ఈ విషయం మా ఇంట్లో ఎవ్వరితోనూ చెప్పక్కాచాయని, ముఖ్యంగా నీ కూతురికి. రా, ఏం చేయాలో నేను చూస్తాను. డ్రైవర్ మేడం. ఓకే మేడం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. యజ్ఞనారాయణాయ నమః. నమస్కరోమి. అందరూ నమస్కారం చేసుకోండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యమిందేయం కామశ్వం పురుషారహం అశ్వపూర్వాం తదమధ్యాం హస్తినాద ప్రబోధీం శ్రీం వేదయోపై శ్రీర్మణదీర్షతః. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహ. ఓం యజ్ఞనారాయణాయ ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఓం శాంతి శాంతి శాంతి. తచ్చయ్యామణిమహే రాతం యజ్ఞాయ రాతం యజ్ఞే శాంతి శాంతి శాంతి. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహ. ఓం యజ్ఞనారాయణాయ ఇదం నమః. ఓం భవాయ నమః స్వాహ. ఓం భవాయ ఇదం నమః. ఓం ఇంద్రాయ నమః స్వాహ. చిన్ని గురించి ఇంక భయపడాల్సిన పనేం లేదు పెద్దయ్య. ప్రాణగండం తప్పినట్టే. ఇక నుంచి చిన్నికి అంతా మంచి జరుగుతుంది. సరసు, అందరినీ భోజనాలకు లేమ్మంటావా? అక్కడ నువ్వు చూసుకుంటావు కదా. నువ్వు రావాల్సిన పని లేదులే, నేను చూసుకుంటాను. సరే. ఫంక్షన్ అయిపోగానే నువ్వు నీ సెల్లి ఈడ కొత్తాను అంటేనే, ఇక నుంచి నేను చెప్పినట్టు ఇంటాను అంటేనే నేనొత్తాను. ఆ నరకంలోకి మళ్ళీ చిన్నిని తీసుకువెళ్తానంటే చిన్ని ఒప్పుకుంటుందా? అమ్మ నాన్నలున్న ఈ ఇంటిని వదిలి మళ్ళీ ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి? ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం రుద్రయే నమః స్వాహ. ఓం రుద్రాయ ఇదం
सहस्रशीर्ष पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यविष्टदशाङ्गुलं पुरुषैरेदुं सर्वम्. అయ్యా, ఈ పూర్ణాహుతిని హోమంలో వేసి నమస్కారం చేసుకోండి. ఓం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే ఓం అచ్యుతాయ నమః స్వాహా. ఓం అచ్యుతాయ ఇదం నమః. ఓం నీలకంఠాయ నమః స్వాహా. ఓం నీలకంఠాయ ఇదం నమః. ఓం గం గణపతే నమః స్వాహా. ఓం గం గణపతే నమః ఇదం నమః. అమ్మా సరసు, మీ అత్తమామల చేత పూజ నిర్విఘ్నంగా పూర్తి చేయించావు. మరి నేను వెళ్ళొస్తాను తల్లి. ఒక్క నిమిషం పంతులు గారు. గుమస్తా గారు. అయ్యా, ఇదిగోండి. అమ్మా సరస్సు, చిన్నితోటి పంతులు గారికి తాంబూలం ఇప్పించమ్మా. చిన్ని రా, ఆశీర్వాదం తీసుకో. ఇదిగోండి అక్షంత. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యా, మరి నాకు సెలవు. మంచిదండి. పంతులు గారు ఒక్క నిమిషం. మధు, నా బండి తీసుకుని సిద్ధాంత్ గారిని డ్రాప్ చేసిరా. సరే రండి పంతులు గారు. అత్తయ్య ఒక్క నిమిషం. హోమం అయిన తర్వాత అది అత్తమామలకి బట్టలు పెట్టడం ఆనవాయితీ అని పంతులు గారు చెప్పారు. మీరేం అనుకోకపోతే రాచుని. సంతోషమేనా? సిన్నిని తీసుకొని బయలుదేరు. ఎక్కడికి? సరస్సు సిన్ని ఇక్కడుండి ఇబ్బంది పడటం ఎందుకు అని రమ్మంటున్నాను. కాలో గంజో కలిసే తాగుతాం. నీకెంత మంచి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? నా బుద్ధి కనబడదయ్యా నీకు, నా నోరే వినబడుద్ది. గెంటేసినానని తిట్టిపోసినావు కదా, ఇప్పుడు నేనే రమ్మంటున్నాను. నీ మేనకోడల్ని రమ్మని చెప్పు. ఏంటి సరస్సు, నువ్వు మాట్లాడవేంటి? ఏం మాట్లాడుతుంది బాబుగారు? ఇద్దరు ఆడపిల్లలు ఎదిగి కూర్చున్నారు. ఒంటరిగా ఉంటే ఎవరికి అపతిష్టా? మాకేగా. అందుకే తీసుకెళ్ళిపోతాం బాబుగారు. ఎందుకు? మీ ఇంట్లో పని మీరు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారా? లేదా జీతం లేని పని మనిషిగా మార్చడానికి రమ్మంటున్నారా? ఏం మాట్లాడకుండా అట్ట నిలబడి సుత్తావేంటి సరసు? ఏంటే అది మాట్లాడేది? అమ్మ అయ్యా లేని పిల్లలు మేనమామ పంచర పడుంటానికి వస్తే నానా చాకరీ చేయించావు కదే.
చిన్నదానికి పెద్దదానికి ఆ పిల్లల మీద ఇరుసుకు పడి కాల్చుకు తిన్నావు కదే. నీ ఇల్లు వద్దు, నీ గంజి వద్దు. ఎన్నాళ్ళు అది ఊరిని చూసుకుంది, ఇప్పుడు ఊరే దాన్ని చూసుకుంటది. అసలేం మాట్లాడుతున్నారమ్మా మీరంతా? ఏదో కోపం వచ్చి ఓ మాట అంటే పోవడమేనా అని ఆనాడు ఎవ్వరు దీనికి గడ్డి పెట్టలేదే. గెంటేసింది అని అందరూ నన్నాడి పోసుకోవడమేనా? ఆడపిల్లల్ని అట్టాగైనా వదిలేసేది అని పని కట్టుకొని వచ్చి మరీ పచ్చగట్టెట్టిపోయారు కదా. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకొని నేను ఇంటికి తీసుకెళ్లిపోతాను అంటున్నాను. ఇందులో ఏం తప్పుందో మీరే చెప్పండమ్మా.